ప్రియుడిని చంపినటువంటి హత్య కేసులో ప్రియురాలికి కేరళ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. ఇది దేశవ్యాప్తంగా సంచలన సృష్టించినటువంటి కేసుగా అందరూ చూస్తూ ఉన్నారు. దీని గురించి కాస్త క్షుణ్ణంగా చూసినట్టయితే కేరళలో ఉన్నటువంటి షారోన్ అండ్ గ్రీష్మ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. సో ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. కానీ ఏం జరిగిందో తెలియదు, కానీ గ్రీష్మ మాత్రం ఖచ్చితంగా షారోన్ ని వదిలించుకోవాలి అనుకుంది. వేరొకరితో పెళ్లికి సిద్ధమైంది. బట్ ఈ విషయం తెలుసుకున్నటువంటి షారోన్ గ్రీష్మను వదులుకోవటం ఇష్టం లేక పలుదపాలుగా ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. బట్ ఎట్టకు కూడా గ్రీష్మ మనసు మాత్రం ఎక్కడా కూడా కరగలేదు. ఎలాగైనా సరే కంపల్సరీ షారోన్ ను అడ్డు తొలగించుకొని వేరొకరితో పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయాలనుకుంది. బట్ తాను ఏదైతే ఒక మాస్టర్ ప్లాన్ వేసిందో ఆ ప్లాన్ కాస్త ఈ రోజు తనకు ఉరిశిక్ష విధించే వరకు వస్తుందని ఆ రోజు గ్రీష్మ ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. సో దీనికి సంబంధించినటువంటి అంశాలు ఇంకాస్త క్షుణ్ణంగా చూసినట్టయితే, సో మొట్టమొదటిగా వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇరు కుటుంబాలకి చెప్పే ప్రయత్నం చేశారు. సో మరి ఎందుకో గ్రీష్మ మాత్రానికి ఇతని కంటే కూడా బెటర్ గా, అంటే ఫైనాన్షియల్ గా అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఇంకొక అబ్బాయితో పెళ్లికి సిద్ధమైంది. సో ఆ విషయాన్ని షారోన్ కి చెప్పింది. షారోన్ ఒప్పుకోలేదు. సో ఎలాగైనా తొలగించుకోవాలనుకుంది. బట్ పక్కా ప్లాన్ తోనే అక్టోబర్ 14వ తారీఖు 2022న షారోన్ ని ఇంటికి పిలిపించింది. ఎందుకంటే ఆ రోజు గ్రీష్మ బర్త్డే కాబట్టి. సో బర్త్డే పార్టీ అంటూ ఇంటికి పిలిపించింది. ఇంటికి వచ్చినటువంటి షారోన్ కి కూల్ డ్రింక్ లో ఒక రకమైనటువంటి విషం కలిపి అతనితో తాగించింది. సో అది తాగినటువంటి షారోన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సో విషయం తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు అతన్ని కేరళలోని ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. సో దాదాపుగా అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 25 వరకు కూడా మృత్యుతో పోరాడి చివరికి మృత్యువే గెలిచింది అనే కోణంలో షారోన్ అయితే చనిపోవడం జరిగింది. సో చనిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది, ఎందుకు షారోన్ కూల్ డ్రింక్ లో విషయం కలుపుకొని తాగే ప్రయత్నం చేశాడు అనే కోణంలో దర్యాప్తు చేపట్టినటువంటి పోలీసులకు తెలిసినటువంటి నిజాలు ఒక్కసారిగా కేరళ ప్రభుత్వం మొత్తం ఉలిక్కి పడింది. ఎందుకంటే అతనికి కూల్ డ్రింక్ లో విషయం కల్పించింది స్వయాన అతని ప్రియురాలైనటువంటి గ్రీష్మ. సో మరి ఎందుకు ఇదంతా చేసావు అని అంటే ఆమె క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే లైక్ ఇతన్ని ఇంకా ఉన్నన్ని రోజులు కలిసి ఉన్నాం, సో ఈ తర్వాత నేను వేరే లైఫ్ చూసుకుందాము అనుకున్న టైంలో షారోన్ మాత్రం వదిలే ప్రసక్తిలా నాకు కనిపించలేదు. సో అందుకే ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నాను అనే కోణంలో కూడా గ్రీష్మ చెప్పకపోయినప్పటికీ కూడా అలాంటి విషయాలు అయితే పోలీసులు ఆవిడ చేత అయితే చెప్పించే ప్రయత్నాలు చేసినట్టయితే మనకు అర్థమవుతుంది. ఇక ఇందులో భాగంగా ప్రస్తుతానికి A1 గా ఉన్నటువంటి ప్రధాన నిందితురాలుగా ఉన్నటువంటి గ్రీష్మకు కేరళ తిరువనంతపురం కోర్టు అయితే ఆమెకు ఉరి శిక్షను విధించడం జరిగింది. సో దీని తర్వాత A2 గా ఉన్నటువంటి ఆమె మామ నిర్మలా కుమార్ కు మాత్రం 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. అలాగే అందులో నిందితురాలుగా, అంటే లైక్ అందులో ఒక నిందితురాలుగా ఉన్నటువంటి గ్రీష్మ తల్లి మాత్రం సాక్ష్యాధారాలు కరెక్ట్ గా, అంటే లైక్ అందులో ఆ హత్యకు ఆమెకు ఎలాంటి ప్రమేయం లేదు అని కోర్టు నిర్ధారణ అయిన తర్వాత ఆమెనైతే నిర్దోషిగా విడుదల చేయడం జరిగింది. సో ఈ విషయం అంటే నిన్న కోర్టులో జరిగినటువంటి తీర్పుతో ఒక్కసారిగా గ్రీష్మ అక్కడే కుప్పకూలిపోయింది. అండ్ పోలీసులు కూడా దాదాపుగా 100 మందికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు సేకరించడం జరిగింది. ఈ కేసులో దాదాపుగా 586 పేజీల FIR అయితే నమోదు చేయడం జరిగింది. అంటే కేసు మొత్తం కూడా 586 పేజీలతో రాయడం జరిగింది అనమాట. బట్ ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే మాత్రానికి గ్రీష్మకి సంబంధించినటువంటి తీర్పు అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఎందుకంటే తన ప్రియుని తానే కూల్ డ్రింక్ లో విష పదార్థం కలిపి చంపినటువంటి ఆ అంశంలో ఆమె నేరస్తురాలిగా పరిగణించబడింది కాబట్టి ఈ రోజు ఆమెకి కోర్టు అలాంటి తీర్పునైతే పరిగణించబడింది.